ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహింకల్ని గాక. మరక్షణ కలిసిన భాగ్యం దేవాదేవుడు మనకి అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య భావనకు వెళ్దాం. ఈ దినమంది మనం భారతదేశంలో ఒకప్పుడు విస్తృతంగా ఉన్న ఒక దురాచారాన్ని తొలగించిన ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అతను కూడా ఒక క్రైస్తవ మిషనరీ. అతని పేరు కార్ల్ మిఖాయల్ అని అతని పేరు ఉంటుంది. ఇతని పేరు కార్ల్ మిఖాయల్. ఇతను ఏం చేశాడు అంటే, భారతదేశంలో దేవదాసి వ్యవస్థ విస్తృతంగా ఉన్న సమయాల్లో, దేవదాసి వ్యవస్థ అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలిసే ఉంటుంది. యవన స్త్రీలను వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే దేవునికి సేవకులుగా అర్పించి వాళ్ళను దాసులుగా లేకపోతే వాళ్ళని లైంగికంగా ఉపయోగించుకోవడానికి వాళ్ళని ఉపయోగించుకునేవారు. వీరిని దేవదాసీలు అనేవారు. దేవదాసి వ్యవస్థ అనేది ఒకటి భారతదేశంలో నడిచే, దాన్ని రద్దు చేయాలి, అలాంటివి ఉండకూడదు అని ఒక విప్లవాన్ని తీసుకొచ్చిన వ్యక్తే ఈ కార్ల్ మిఖాయల్. భారతదేశంలో మహిళలు పురుషులతో సమానంగా ఉండాలి. ముఖ్యంగా ఈ దేవదాసీలు అనేవారు లో క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఉండేవారు. వాళ్ళు హై క్యాస్ట్ వాళ్ళకి లోబడి ఉండేవారు. ఇలా ఉండకూడదు, అందరూ సమానంగా ఉండాలి, అందరూ కూడా ప్రొటెక్ట్ చేయబడాలి, వాళ్ళందరూ కూడా చదువుకోవాలి, ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా అందాలి అని ఆశించిన వ్యక్తి ఈ కార్ల్ మిఖాయల్. కాబట్టి క్రైస్తవ్యం కూడా మహిళలకు మంచిని చేసింది, మహిళలకు చాలా గొప్ప పేరుని తీసుకొచ్చింది, మహిళలు సమానంగా ఉండాలని చూసింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులను గౌరవిస్తూ క్రైస్తవులుగా తయారు చేయబడదాం. ఎందుకంటే దేవుడు మన కొరకే భూమి మీదకి వచ్చాడు. కాబట్టి కార్ల్ మిఖాయల్ లాంటి వారిగా మనం కూడా తయారు చేయబడి సమాజాన్ని మార్చేవారిగా తయారు చేయబడదాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును. ఆమేన్.